హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్య ప్రకటన అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. అయితే పెన్షన్తో పాటుగా ఇవి మర్చిపోకుండా మీరు తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు బై మిస్టేక్గా మర్చిపోతే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మంత్ అనగా మనకు తరువాత నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి రావండి. అయితే మనం ఏమేమి మర్చిపోకూడదు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే పెన్షన్లకు సంబంధించి ఏంటంటే, కొంతమంది పెన్షన్లు అయితే తొలగించారండి. మీ యొక్క పెన్షన్ అనేది తొలగించారా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఆ కార్డులో మీరు గమనించినట్లయితే కనుక పెన్షన్ ఐడి నెంబర్ అయితే ఉంటుందండి. ఆ నెంబర్ జస్ట్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ డీయాక్టివేషన్ అని చెప్పేసి పక్కన కారణం ఇస్తే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి సో మనకేంటంటే ఒక కీలక ప్రకటన అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే, మనకు సెప్టెంబర్ 1వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఆగస్టు 1వ తేదీన ఏ విధంగా పంపిణీ చేశారో అదే విధంగా అయితే మనకు సెప్టెంబర్ 1వ తేదీన కూడా అయితే పెన్షన్లు పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అయితే మనకు సెప్టెంబర్ 1వ తారీఖున అధికారులు అనగా ఎవరైతే సచివాలయ అధికారులు ఉన్నారో వీరందరూ మీ ఇళ్ల దగ్గరికి అయితే వస్తారు. తప్పనిసరిగా మీరు ఈ 3 పత్రాలు ఏవైతే మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు, అలాగే ఆధార్ కార్డు కానివ్వచ్చు, రేషన్ కార్డు కానివ్వచ్చు, ఈ మూడిట్లో ఏ ఒకటి చూపించినా కానీ సో దాని ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చెక్ చేసి సిస్టమ్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి సిస్టంలో సో దాంట్లో చెక్ చేసి మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఏంటంటే, పెన్షన్లతో పాటుగా మీకు ఒక 2 స్లిప్పులు అయితే ఇస్తారు. ఆ స్లిప్పుల్లో తప్పనిసరిగా మీరు సైన్ అనేది పెట్టి, ఒక స్లిప్ వారికి, వారు సైన్ పెట్టి మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. సో ఆ స్లిప్పులు అనేవి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా ఎవరైతే స్లిప్పులు తీసుకోకుండా మీరు పెన్షన్ అనేది పెన్షన్కి వెళ్ళారనుకోండి, అలాంటప్పుడు మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదు. అయితే లేకపోతే కనుక మీకు ఈ స్లిప్పులు ఉంటేనే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ ఏదైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారో వారు మిమ్మల్ని అడగవచ్చు. ఏంటంటే, మీరు గత నెలలో మీరు ఏదైతే పెన్షన్ తీసుకున్నారో ఆ స్లిప్ చూపించండి అని చెప్పేసి అడగవచ్చు. సో దాని ద్వారా కూడా మీకు పెన్షన్ అయితే మీకు అందే అవకాశం అయితే ఉంది. సో గత నెలలో ఏదైతే పెన్షన్ తీసుకున్నటువంటి స్లిప్ చూపిస్తారో సో ఆ స్లిప్ను బేస్ చేసుకొని కూడా మీకు ప్రజెంట్ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి స్లిప్ ఇచ్చి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే, మీరు స్లిప్ అనేది తప్పనిసరిగా మర్చిపోవాకండి. ఏ నెలకు సంబంధించినటువంటి స్లిప్ ఆ నెలలో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది స్లిప్ మీరు పోగొట్టుకున్నా కానీ మీకు పెన్షన్ అనేది ఈ రీజన్ ద్వారా కూడా మీకు నెక్స్ట్ మంత్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువ. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.